హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీస్ వీయింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను 2.5 మీటర్తో క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ నేను శారీలో నుంచి 2.5 మీటర్స్ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం ఫస్ట్ శారీ యొక్క లెంత్ చూసుకోవాలి. అంటే మన డ్రెస్కి లెంత్ సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు సరిపోకపోయినప్పుడు ఈ పైన అంచు తీసేసి బార్డర్ తీసేసి కింద జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ బార్డర్ని కట్ చేసేసాను. ఈ బార్డర్ కట్ చేసిన తర్వాత మనం ఈ ఇదిగో ఈ బార్డర్కి ఈ కింద బార్డర్కి ఇలా పెట్టేసేసి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకుంటే మనకి లెంత్ పెరుగుతుంది. అదేవిధంగా మనము శారీని అయితే ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఈ 2.5 మీటర్ క్లాత్ ఉంది కదా, మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్ని మనం శారీ ఫోల్డ్ చేసుకుంటాం కదా 4 ఫోల్డింగ్స్ లాగా, అలా 4 ఫోల్డింగ్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 పార్ట్స్ లాగా. అంటే మనం డ్రెస్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని కట్ చేస్తే ఎలా వస్తుందో అదనమాట. మనం ఇప్పుడు చూసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అది అటువైపు అండి ఫోల్డింగ్ సైజు, ఇటు ఓపెన్ సైడ్ అనమాట. నేను ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ పెట్టాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అదే ఆర్మ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు ఉంది కదా, ఆ ఫోల్డింగ్ వైపు నుంచి 6 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను స్ట్రైట్గా ఆర్మ్ లెంత్ కోసము. ఇలా స్ట్రైట్గా లెంత్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు చెస్ట్ అనేది 4 పార్ట్స్ మీద ఉంది కదండి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. అదే రౌండ్ చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్. అందుకని 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 9 ఇంచెస్ని ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మనకి చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలుగా వేసుకోవాలి. 4 భాగాల్లో ఒక భాగమే మనం తీసుకోవాలన్నమాట. అలాగా వేసుకున్న తర్వాత 14 ఇంచెస్ దగ్గర ఇంకా వేస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. నడుము కొలత 14 ఇంచెస్ దగ్గర నడుముంది తీసుకుంటున్నాను. చెస్ట్ ఏమో 36, నడుమేమో 32 తీసుకున్నాను అండి. అంటే 8 ఇంచెస్ దగ్గర 4 ఫోల్డింగ్స్ మీద 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా ఒక 2 ఇంచెస్ వరకు కొంచెం స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ లాగా చేసుకొని ఈ విధంగా షేప్ డ్రా చేసేసుకోవాలి. ఇలా చివరి దాకా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు స్కేల్ ఏదన్నా ఉంటే ఆ స్కేల్ తోటన్నా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద స్కేల్తో, లేకపోతే ఈ టేప్తో అయినా డ్రా చేసుకోవచ్చు స్ట్రైట్గా. కింద పార్ట్లో 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను అండి. మామూలుగా మీకు నేను ఇటువైపు సైడ్స్ అనేవి నాకు కొంచెం కరువు వస్తాయండి. అంటే కిందకి వస్తాయి కదా ఈ డ్రెస్కి. అలా రావాలి అంటే 2.5 అంటే తక్కువే తీసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రైట్గా రావాలి అంటే కింద మొత్తం స్ట్రైట్గా రావాలి అంటే 3.5 ఇంచెస్ దగ్గర తీసుకుంటే మీకు కింద కర్వ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇదిగోండి ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటాను. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక కర్వ్ తీసుకుంటాం కదా, ఆ కర్వ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ లెంత్లో నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, 6 ఇంచెస్లో నుంచి ఒక 3 ఇంచెస్ మార్కింగ్ నుంచి ఇట్లా హాఫ్ లాగా ఆర్మ్ లెంత్ని హాఫ్ చేసుకొని హాఫ్ నుంచి ఇట్లా డ్రా చేసుకున్నాను. ఆర్మ్ లెంత్ హాఫ్ ఉంది కదా 3 ఇంచెస్ దగ్గర, ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇట్లా హాఫ్ చేసుకొని ఫ్రంట్ కర్వ్ కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ లోపలికి డ్రా చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను అండి. కావాలంటే 6.5 వరకైనా పెట్టుకోవచ్చు. ఇలా 6 ఇంచెస్ దగ్గర దాకా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను 6 ఇంచెస్కి. తర్వాత నేను బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసేసి 6.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ నెక్ లెంత్ పెట్టుకున్న తర్వాత నేను రెండింటికి రౌండ్ షేప్ పెడుతున్నాను అండి. ఫ్రంట్ బ్యాక్ మీకు కావాలి అంటే అందులో ఏ షేప్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ మనం కర్వ్ తీసాం కదా, ఆ కర్వ్ కాకుండా మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కావాలని నేను లైనింగ్ కూడా కటింగ్ చూపించానండి. దీనిలో మీకు అర్థం కాకపోయినట్టయితే లైనింగ్లో అర్థమవుతుందండి కటింగ్. చూడండి, దీని తర్వాత లైనింగ్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం 2.5 అన్నా కదా, ఇక్కడ అని మీరు 3.5 ఇంచెస్ తీసుకుంటే మీకు ఈక్వల్గా వస్తుంది. నేను ఇప్పుడు చేసింది సైడ్కి కిందకి జారినట్టు ఉన్నాయి కదా, అట్లా ఉండకుండా స్ట్రైట్గా ఉండాలంటే 3.5 4 ఇంచెస్ వరకైనా మీరు పైకి తీసుకోవచ్చు. నేను కావాలని 2.5 తీసుకున్నానండి. ఇప్పుడు మనం నడుము 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ దగ్గర మనం కర్వ్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. పైన
చంకల్లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర. ఇలా పెట్టుకుంటే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఖర్చు అనేది ఈజీగా గుర్తుండిద్ది. ఈ విధంగా మనం స్టిచ్ పెట్టుకున్నట్లయితే. ఇదిగోండి లైనింగ్ని నేను 4 పార్ట్స్ మీద వేసుకున్నానండి. 4 పార్ట్స్ మీద వేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో అంత లెంత్ ఉందా లేదా అనేది 4 లేయర్స్ మీద ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో 40 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. 40 ఇంచెస్ లెంత్లో ఇలా 4 లేయర్స్ని 40 ఇంచెస్ లెంత్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు 4 లేయర్స్ వచ్చినాయి కదా. ఈ 4 లేయర్స్ని నా వైపు ఏమో ఫోల్డింగ్ ఉందండి. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుంటాం కదా, అది నా నెక్ సైడ్ నా వైపు ఉన్నాయండి. ఇటు సైడు ఓపెన్ సైడ్ ఉందండి. ఇదిగోండి ఇప్పుడు నేను క్లోజ్ సైడ్ ఉంది కదా, అదే క్లోజెస్ వైపు ఉంది కదా నెక్ వైపు, అటు నుంచి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ ఆర్మ్ లెంత్ కూడా 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. చెక్ చేసుకున్న తర్వాత నేను చెస్ట్ తీసుకున్నాను కదా 9 ఇంచెస్ చెస్ట్ తీసుకున్నాను. దానికి చెస్ట్ రౌండ్ 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. ఇందాక మీకు అర్థం కాలేదని మళ్ళీ దీనికొని సపరేట్గా మళ్ళీ చూపిస్తున్నానండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అంటే 6 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి. అంటే మనం ఎంత ఆర్మ్ లెంత్ తీసుకుంటామో దానిలో హాఫ్ నుంచి తీసుకున్నట్లయితే మనకి కర్వ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. అంటే ఆర్మ్ లెంత్లో హాఫ్ అనమాట. ఆర్మ్ లెంత్ మనం 6 తీసుకుంటే 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ కర్వ్ తీసుకున్నానండి. హాఫ్ ఇంచ్ ఫ్రంట్ కర్వ్. నెక్ విడ్త్ వచ్చేసేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా, అదే 3 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర, ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ లెంత్ నేను 2 రౌండ్ నెక్లే తీసుకుంటున్నాను అని చెప్పాను కదండి. ఇప్పుడు రెండింటికి రౌండ్ నెక్కే తీసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత నేను వేస్ట్ రౌండ్ 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకుంటున్నానని చెప్పాను కదా. ఈ 14 ఇంచెస్ దగ్గర 32 అని చెప్పాను కదా వేస్ట్ రౌండ్. 8 ఇంచెస్ వేస్ట్ రౌండ్కి ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. మన నడుము కొలతని 4 భాగాలు చేసుకుని 4 భాగాల్లో 1వ భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా కర్వ్ పైన ఒక 2 ఇంచెస్ దాకా ఇట్లా వేసుకొని తర్వాత ఇలా షేప్ చేసుకున్నట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి. వేస్ట్ వరకు, వేస్ట్ దగ్గర నుంచి కొంచెం లూజ్గానే ఉంటుంది. అంటే కొంచెం ఫ్లేర్గా వస్తుంది కదా ఈ డ్రెస్, అందుకనమాట. ఇక్కడ కింద 2.5 ఇంచెస్ దగ్గర నేను మళ్ళీ క్రాస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా క్రాస్ తీసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ మనం పీస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎక్స్ట్రాది, లేకపోతే ఈ విధంగా అయినా ఉంచేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రంట్ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ తీయకుండా పైన కర్వ్ కట్ చేసుకోనండి. కట్ చేసుకునేటప్పుడు 2 కర్వ్ ఒకేసారి పెట్టుకున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్రంట్ కర్వ్ని కట్ చేస్తాం. ఫ్రంట్ కర్వ్ కాకుండా బ్యాక్ కర్వ్ కట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి 2 సపరేట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు చూడండి 2 సపరేట్ చేసేసుకున్న షోల్డర్ని. ఇక్కడ కర్వ్కి అది తీసుకుంటున్నాను, కర్వ్ డౌను. ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ కట్ చేసుకోవాలి కదా, ఫ్రంట్ కర్వ్ని కట్ చేసుకుంటున్నాను చూడండి. హాఫ్ ఇంచ్ తేడాతోటి ఫ్రంట్ కర్వ్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇదిగో లైనింగ్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇటువైపు మీరు పీస్ కావాలంటే పీస్ వేసుకోవచ్చు, ఇది కొంచెం జాయింట్ చేసుకోవచ్చు, వేరే క్లాత్ తీసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి హ్యాండ్స్ చూపించలేదు కదండి, హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసేసి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. వెడల్పు ఏమో 8 ఇంచెస్ దగ్గర, వెడల్పు 8 ఇంచెస్ అనమాట. ఇటువైపు కూడా 8 ఇంచెస్, అదే 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనం చంక డౌన్ తీసుకుంటాం కదా, చంక డౌన్ వచ్చేసి 3.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 3.5 దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ మామూలుగా ఉంచి అక్కడి నుంచి ఒక ఎస్ షేప్లో
ఇలా కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా షేప్ రావాలన్నమాట. షేప్ వచ్చిన తర్వాత కింద సైడు మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, స్లీవ్ లూజు. ఆ లూజ్ అనేది 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ అనేది మార్జిన్ తీసుకున్నాను అనమాట. 5.5 లూజు, దానికి ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ దగ్గర మార్జిన్ పెట్టుకొని మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్కి కర్వ్ తీసుకోవాలి కదా, హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అంటే మనకి సెంటర్కి, భుజానికి సెంటర్కి వస్తుంది కదా, అది అక్కడ భుజానికి తీసుకోవాలి. తర్వాత ఒక 3/4 అంటే ఒక హాఫ్ కంటే ఎక్కువ కొంచెం కర్వ్ తీసుకోవాలండి మిడిల్లో. హ్యాండ్కి కర్వ్ అనమాట. ఇక ఈ విధంగా కర్వ్ తీసుకొని ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు రెండు ఇవి జాయింట్లో అనమాట, అందుకని ఈ జాయింట్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకుని హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు నెక్కి మనము నెక్ పీస్ అయితే ఏ విధంగా వేస్తామో అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ని పై వైపే ఉంచి పైన మనం ఇట్లా లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. అంటే డ్రెస్ని కరెక్ట్గానే మనం ఎట్లయితే వేసుకుంటామో అట్లాగే ఉంచుకొని దాని మీద లైనింగ్ పెట్టేసేసుకొని, లైనింగ్ కదలకుండా ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళు కాబట్టి లైనింగ్ కదలకుండా పిన్స్ పెట్టేసేసుకొని అవి ఎలా ఉన్నాయో అదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్తోని. ఒకవేళ మీకు రాదు అనుకుంటే మళ్ళీ నెక్ కూడా మీరు ముందే కట్ చేసుకోండి. లైనింగ్ది కట్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. లేకపోతే గమ్ముతో ఈ మధ్య త్వరగా అందరూ గమ్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ గమ్ముతో అయినా మీరు ఏ షేప్ అయితే తీసుకుంటారో ఆ షేప్తో అంటించేసుకొని తర్వాత స్టిచ్ చేసుకొని దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసేసుకోండి. అప్పుడు నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్రతి కార్నర్ దగ్గర మనం ఇలా టర్నింగ్ కార్నర్ వస్తుంది కదా, ఆ కార్నర్ దగ్గర ఇలా పాదాన్ని పైకి లేపుతో నీట్గా సాగదీయకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఏ నెక్ అయినా పర్లేదు, ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత పిన్స్ అన్నీ తీసేసేసి ఇప్పుడు మన నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ మనకి మెయిన్ నెక్ వెనక్కి తిరగాలి కదా, అది ఈజీగా తిరగడానికి అని చెప్పి మనం అక్కడక్కడ ఇలా టక్స్లు పెట్టుకోవాలి. ఇలా టక్స్లు పెట్టుకుంటే నెక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది, లేకపోతే త్వరగా తిరగదనమాట. ఇదిగో ఇట్లా వెనక్కి వేసేసుకోవాలండి. మనం నెక్ పీస్ వేసినా కానీ ఇదే విధంగా డ్రెస్కి పై వైపున నెక్ పీస్ పెట్టేసి లోపలికి ఈ విధంగా ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లోపలికి తిప్పేసేసుకొని ఇట్లా గోరుతో గట్టిగా మనము ఇలా రబ్ చేసినట్లయితే అది అణిగిపోతుందండి. నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పై స్టిచ్ ఒకటి టాప్ స్టిచ్ చేసుకోండి. టాప్ స్టిచ్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉండదు. ఒకవేళ వేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే టాప్ స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇలా టాప్ స్టిచ్ మనం ఏ నెక్ అయితే పెట్టుకున్నా ఆ నెక్ చుట్టూ వేసేసుకోవాలి. చూడండి, వేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఇది లైనింగ్ డ్రెస్ కదా, లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసేసుకోవాలి. కాకపోతే మొత్తం లైనింగ్ జాయిన్ చేసుకోకుండా మనము కటింగ్లో నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు రెండింటిని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు జాయిన్ చేసుకోవాలి. మిగతాదంతా అసలు వదిలేయాలండి, జాయిన్ చేయకుండా. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ కూడా చూడండి ఎదురుగా పెట్టుకొని లోపల వైపు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇదిగో హ్యాండ్ జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్ ఫ్రంట్ వైపు కరువు వచ్చేటట్టు చూసుకొని ఫ్రంట్ వైపు కరువు రావాలి, బ్యాక్ వైపు కరువు రాకూడదండి. మనం ఇందాక కరువు తీసుకున్నాం కదా హ్యాండ్కి, ఆ హ్యాండ్ కరువు అనేది ఫ్రంట్ వైపుకే రావాలి. లోతు తీసాం కదా హ్యాండ్కి, ఆ లోతు అనేది డ్రెస్ ఫ్రంట్ వైపుకి లోతు తీసాం కదా, డ్రెస్ ఫ్రంట్కి లోతు తీస్తాం కదా, ఈ రెండు లోతులు ఎటువైపు అయితే వస్తాయో అటువైపు ఆ హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలి. మనము రివర్స్లో జాయిన్ చేసినట్లయితే డ్రెస్ది వెనకాల లాగుతున్నట్టు అనిపిస్తుందండి, ముందంతా ముడతలు వస్తాయి. కాబట్టి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు వచ్చిందా లేదా అనేది రెండు వైపులు లోతు రావాలండి. ఫ్రంట్ పార్ట్ వైపుకి ఆ రెండు ఫ్రంట్ వైపుకి లోతులు వస్తేనే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసుకొని జాయిన్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసేది ఫస్ట్ ఇక్కడేనండి. ఫ్రంట్ పార్ట్ కర్వు, హ్యాండ్ స్లీవ్ యొక్క కర్వు రెండు ఒకవైపుకే రావాలి.
ఇలా ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో వైపు ఉంది కదా, రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్కి టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ నుంచే రెండో వైపు కూడా మనము హ్యాండ్కి ఒక మార్క్ పెట్టాం కదా, కట్ చేసాం కదా, ఆ మార్క్ని రెండో వైపు కూడా అదేవిధంగా ఆ మార్క్ని దగ్గర నుంచే రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడ మనము ఎప్పుడైనా సరే డ్రెస్ పైన ఉంది కదా, డ్రెస్ని ఎప్పుడైనా లాక్కూడదండి. నెక్ కానీ చంక కానీ ఏదైనా సరే మనం గట్టిగా లాగి కుట్టినట్టయితే మొత్తం ముడతలు వస్తాయి. అలా లాక్కుండా ఫ్రీగానే మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇగో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం రెండో స్టిచ్ చేసుకుందామండి. దీని మీద ఈక్వల్గా వచ్చేటట్టు సింగిల్ పాదం మీద మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో ఆ ఖర్చు ప్రకారంగా మనము ఇది మొత్తాన్ని హ్యాండ్ మొత్తాన్ని ఒకటే స్టిచ్తో వేసేసుకోవాలండి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ని ఈ విధంగానే జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్కి స్టిచ్ చేయడం మర్చిపోయామండి. హ్యాండ్కి ఇది వచ్చింది కదా, హ్యాండ్కి కింద వైపు అంచు ఉంటుంది కదా, కింద వైపు అంచుని నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోనండి. కావాలంటే మీకు కొంచెం ఎక్కువైనా తీసుకొనైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చు కింద ఫోల్డింగ్ అనేది. ఈ విధంగా 2 హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుంటున్నాము. మనం ఎంతైతే ఖర్చుతో తీసుకున్నామో అంత ఖర్చు తేడాతోటి 2 ఇంచెస్ తేడాతోటి ఒకసారి చెక్ చేసుకొని మనం ఇక్కడ చంక దగ్గర కూడా ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ లోపల ఎక్కడ ముడతలు లేకుండా చూడండి, ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని ఇందాక మనం 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ తీసుకున్నాం కదా, ఆ వేస్ట్ దగ్గర దాకా ఒకటే డిస్టెన్స్తో వచ్చేటట్టు చూసుకొని అక్కడి నుంచి 14 ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం తగ్గించుకుంటూ అదే కొంచెం దగ్గరికి వస్తున్నట్టు వచ్చేసి ఒక 2 ఇంచెస్ దాకా అట్లాగే మెయింటైన్ చేసేయండి. అదే లెంత్ 2 ఇంచెస్ తోటి కొంచెం దగ్గరికి వచ్చే కొద్దీ కొంచెం డిస్టెన్స్ తగ్గించుకుంటూ రండి. వచ్చేటప్పుడు ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సపరేట్గా జాయిన్ చేసుకోవాలండి. అప్పుడే లుక్ చూడటానికి కానీ దేనికైనా బాగుంటుంది. మనకు కొన్నిసార్లు లైనింగ్ తగ్గినా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నా కానీ ఇది విధంగా చేసినట్లయితే మనకి బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ చేసినా అవి మీ వరకు వస్తాయి. ఇదిగోండి, ఇదే విధంగా దాని లోపలికి నెట్టేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం చివరి వరకు. ఇప్పుడు రెండో స్టిచ్ కూడా వేసుకొని చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసుకుందాము. ఈ విధంగానే సెకండ్ స్టిచ్ కూడా చివరి దాకా వేసుకోకుండా మధ్యలో నుంచే మనం ఇందాక ఎలా అయితే జాయిన్ చేసామో అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా మనము ఇట్లాగే స్టిచ్ చేసేసుకోవాలి. కింద పైన ముడతలు రాకుండా చూసుకున్నాండి. కొత్తగా కుట్టే వాళ్ళకి మెయిన్ ముడతలు వస్తూ ఉంటాయి, అలా రాకుండా చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి, రెండో వైపు ఒకవేళ మీకు అలా స్ట్రైట్గా కుట్టడం అంటే కొంచెం కష్టంగా ఉంటే మీరు మార్కింగ్ వేసుకొని, ఇక్కడ చూడండి మార్కింగ్ ఉంది కదా, ఇలా మార్కింగ్ వేసుకొని 2 సైడ్స్ మార్కింగ్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఆ మార్కింగ్ మీదే వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు మార్కింగ్ వేసుకున్నా కానీ మార్కింగ్ పక్క నుంచి ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకుని తర్వాత మళ్ళీ మార్కింగ్ మీద నుంచి ఇంకొక స్టిచ్ చేసుకోండి. కొంచెం లూజ్లో అటు ఇటు అయినా కానీ మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇందాక ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా నడుము దగ్గర నుంచి కొంచెం తగ్గించుకుంటూ ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్కి సపరేట్గా చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సపరేట్గా స్టిచ్ చేసేసుకోవాలి. నా వీడియోలో అండి ఇంకా చాలా చిన్న వీడియోస్ పెట్టినాయండి. క్రాప్ టాప్ చిన్నపిల్లలకి 6 ఇయర్స్ 4 ఇయర్స్ పాపకి 12 ఇయర్స్ వాళ్ళకి అందరికీ
ఈ క్రాప్ టాప్లు, లెహంగాలు, లాంగ్ ఫ్రాక్లు అన్నీ ఉన్నాయండి. నా వీడియో ఒకసారి చెక్ చేసినట్లయితే కొత్త మోడల్స్ అన్నీ కూడా నా వీడియోలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇది కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైనింగ్ని కూడా ఇదే విధంగా మొత్తాన్ని లైనింగ్ని స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. లైనింగ్కి కూడా కింద వైపు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇట్లా వచ్చేసింది చూడండి. దీనికి రెండో స్టిచ్ చేస్తున్నాను నేను డ్రెస్కి కూడా. ఈ విధంగా సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ ఒకవేళ వేసుకుంటే మనకి ఎప్పుడైనా బిర్రుగా అయినా లూజ్ అయినా సరే మనం ఇప్పుకోవడానికి ఉంటుంది. ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఒక 2-3 స్టిచ్లు వేసుకోనండి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి ఒకసారి మొత్తము మెజర్మెంట్లన్నీ చూసేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా. చేసుకున్న తర్వాత కింద వైపు ఈ విధంగా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ లేకపోతే సింగిల్ ఫోల్డ్ అయినా ఫోల్డ్ చేసేసుకోవాలి.